ప్రస్తుతం మనం రాయ్బరేలీలో ఉన్నాము. రాయ్బరేలీలో ఒక పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చాము. అక్కడ కొంత లోపలికి వెళ్ళనివ్వరు, రెస్ట్రిక్షన్ ఉంటుంది, మీడియాకి కొంతవరకు అలౌ ఉంటుంది కాబట్టి. సో పరిస్థితి చూస్తేనైతే చాలా స్తబ్దుగా ఉంది. షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఎండ కూడా విపరీతమైన ఎండ వేడి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ కొంత వాతావరణం అటు లోపలికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. బట్ ఎస్, కొంతమేర ట్రై చేస్తున్నాను నేను. చూస్తే సైలెన్స్ ఎక్కువగా ఉంది. పోలింగ్ ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు కొంత హడావిడి ఉంది. బట్ కాంగ్రెస్ ఇలాఖా ఇది. కాంగ్రెస్కి ఎక్కువగా మద్దతు తెలిపే పరిస్థితి కనబడుతోంది. సో కాంగ్రెస్ ఏరియా కాబట్టి పోలింగ్ జరుగుతున్న తీరు సరళి చూస్తూ ఉంటే చాలా మందకొడిగానే ఉంది. అంటే ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా పోలింగ్ నమోదు అవ్వట్లేదు. बट लेट्स सी। हम कह रहे हैं हमें बावन के तहत वोट डाल लिया देने, डाल दें हम, कोई दिक्कत है? लेकिन नहीं, धांधली चले, खुले हम दबंग गई है। हम 52 से चैलेंजिंग वोट डाल रहे हैं, कहीं से पार्ट हो तो हम उसके गुनाहगार है, उसके सजा याफ्ता होंगे। हम तैयार हैं, तब भी वोट नहीं डालने देंगे। हमारी वाइफ की नहीं आ रही है, यही पे तो नहीं डाले दे रहे हैं। नूर बानो डिलीटेड है, कहाँ डाले दे रहे हैं, जिंदा है। अरे 30-32 साल एज है यार, वोट नहीं डालने दे रहे हैं, हर बार वोट डाल रहे हैं। डिलीटेड है लिखा हुआ है, नूर बानो डिलीटेड दिखा रहा है। लोग आके आधा एक घंटा अभी डीएम आई थी यहाँ की, हमने उनसे बात की, वोटर लिस्ट दिखाई, वोटर आईडी दिखाई, पर्ची दिखाई, तो कहे अभी 1 घंटे में मैं सोच के बता रही हूँ। రైట్, ఇక్కడ మనం కొంతమంది ఏజెంట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఓటర్ లిస్ట్ లో పేర్లు డిలీట్ అయిపోయినాయి అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్నమాట. సో కొంతమందికి ఓటర్ ఐడి ఉంది అండ్ వాళ్ళ లిస్ట్ లో పేరు ఉంది, కానీ ఓటు మాత్రం వేయట్లేదు, అది డిలీట్ అయిపోయిందని చెప్తున్నారు అనేది ఇక్కడ కొంతమంది చేస్తున్న ఆరోపణ. అండ్ అందులో కొన్ని పేర్లు కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. సో ఒక రకంగా ఓటర్ నమోదు ప్రక్రియ జరిగిన తర్వాత దాన్ని ఎలా తీసుకెళ్తున్నారు అండ్ ఆ ఓటింగ్ ప్రక్రియలో ఇక్కడ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం, చాలా వరకు ఓట్లు డిలీట్ అయిపోయిన ప్లేసుల్లో కనబడ్డాయి. కొన్ని ప్లేసుల్లోనేమో సరిగ్గా ఆ ఓటర్ ఐడి ఉన్నప్పటికీ పేరు అందులో లేని సందర్భంలో వెనుక తిరిగిన వాళ్ళు ఉన్నారు. అండ్ పేరు ఉండి కూడా ఓటు వేయకుండా ఉన్న సందర్భాలు నాకైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాలా అసలు కనిపించలేదని చెప్పారు. బట్ ఇక్కడ ఎందుకు కనిపిస్తోంది? ఈ రాయ్బరేలీ పోలింగ్ స్టేషన్ దగ్గర మనం ఉన్నాం. రాయ్బరేలీ పోలింగ్ స్టేషన్ దగ్గర సుమారు 2200 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. 2200 ఓట్లలో ఆల్మోస్ట్ 800 పైచలకు పోలైనట్టుగా ఇక్కడ ఉన్న ఏజెంట్స్ చెప్తున్నారు. అసలు అఫ్కోర్స్ ఈసీ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే డేటా వేరు, నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక్కడున్న వాళ్ళ అందాజ జస్ట్ ఒక సుమారు నంబర్ మాత్రమే చెప్తున్నాను. అయితే ఇందులో 800 పైచలకు ఓట్లు పోలైనట్టుగా తెలుస్తోంది. అండ్ దినేష్ ప్రతాప్ సింగ్ ఎవరైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థున్నారో ఆయన తరఫున ఉన్న వాళ్ళేమో లేదు చాలా బాగా జరుగుతుంది, ఆయన అవైలబుల్గా ఉంటాడు, ప్రతి వ్యక్తికి కలవడానికి వీలవుతుంది, ఆయన మా సమస్యలు తీరుస్తాడు అనేది భారతీయ జనతా పార్టీ శ్రేణుల నుంచి చాలా స్పష్టంగా పకడ్బందీగా ధీమాగా చెప్తున్నారు. బట్ ఏదైతే కాంగ్రెస్ వర్గం మాత్రం ఓట్లు డిలీట్ అయిపోయాయి, ఇక్కడ కొంత అంత దబావు చేసి మరీ ఎలక్షన్స్ నడిపిస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. అండ్ ఇంకోవైపు ఏమో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఖచ్చితంగా గెలుస్తారు, పెద్ద మెజారిటీతో గెలుస్తారన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో రాయ్బరేలీ పోలింగ్ స్టేషన్ నుంచి నేను రిపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఈ టైంలో ఉన్న పరిస్థితి ప్రకారం చూస్తే ఒక సుమారు 40-50% పోలింగ్ నమోదైనట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ పోలింగ్ స్టేషన్ పరిస్థితి మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉందనేది మనకు తెలియాల్సి ఉంది. సో ఇంకా చెప్పాలంటే నేను ఇక్కడ వచ్చింది కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ చెప్పడానికి మేజర్గా, అంటే ఎగ్జాక్ట్ నంబర్స్ వాటితో రిపోర్ట్ చేయడం కంటే కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ చూస్తే మాత్రం అందులో రాయ్బరేలీ కావాలని ఇక్కడికి వచ్చాము మేము. బేసికలీ మిగతా అన్ని ప్రాంతాల్లో మోదీ వేవ్ నడుస్తోంది, బట్ రాయ్బరేలీలో ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాము. రాయ్బరేలీలో మోదీ వేవ్ స్పష్టంగా ఉంది. అయితే ఇంకా ఏంటంటే రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీకి బ్యాషన్ ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళ ఏడుబలుడు ఉన్న ప్రాంతం కాబట్టి, అండ్ ఇక్కడ జనాలు కూడా ఇదేదో వాళ్ళ సొంత ప్రాంతం అనే భావనలోనే ఎక్కువ మంది ఉన్నట్టుగా కనబడుతుంది. సో లెట్స్ సీ, అంటే ఇది ఎంత దూరం ఇప్పుడు ఈ పోలింగ్ అనేది ఎంత తీవ్రతను బట్టి, అంటే ఎక్కువ మంది ఓటేస్తారా, ఆ ఓటేసే వాళ్ళలో ఓట్ల డిలీట్ అయిన పర్సెంటేజ్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఓట్లు కొంత మేనేజ్ అవుతున్నాయి, మరి లేకపోతే మిగతా వాళ్ళు వేస్తున్న ఓట్లు అటు మోదీ కోసమని ఓట్లేస్తారా, లేకపోతే రాహుల్ గాంధీ అనే ఒక సెంటిమెంట్ని ముందుకు తెచ్చి అదే కంటిన్యూ చేస్తారా అనేది మనం చూడాల్సిన అంశం. సో బదలావ్ దేశవ్యాప్తంగా ఏమో కానీ ఇక్కడ బదలావ్ వస్తుంది అనేది కూడా క్వశ్చన్ కనబడుతోంది సార్. బట్ నాకున్న అంచనా ప్రకారం అయితే ఇక్కడ కాంగ్రెస్కే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టుగానైతే నాకు కనబడుతోంది. బట్ లెట్స్ సీ, మనం పోలింగ్ మొత్తం జరిగి సరళిని చూసి ఆ తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ వీటన్నిటిని బట్టి మనం శాస్త్రీయంగా జరిగే ఒక సర్వే వేరు, ఎందుకంటే కెమెరా ఉన్నప్పుడు లేదా
జర్నలిస్ట్ అని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి సో క్లారిటీగా ఇమీడియట్ గా మనం ఒక కంక్లూజన్ కి అయితే రాలేము.